గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. రొమటైడ్ ఆర్థరైటిస్ ఇది ఎవరికి ఎందుకు వస్తుందో స్పష్టంగా తెలియదు, కానీ ప్రతి 100 మందిలో ఒకరిని వేధిస్తోంది. ఒకసారి దీని బారిన పడ్డారంటే కీళ్లు ఎర్రగా వాచిపోతాయి, ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు, తీవ్రమైన నొప్పితో నరకప్రాయం అవుతుంది. పైగా వేళ్ళు, మణికట్టు వంటి చిన్న జాయింట్లను ఎక్కువగా పట్టి పిడిచే ఈ కీళ్లవాతంకు కారణాలేంటి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నంబర్లు 04023310714 హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది ఇది? అవునండి, రుమటైడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం చూసుకుంటే కనుక అది జాయింట్స్లో వచ్చే ప్రాబ్లంగా మనం గమనిస్తూ ఉంటాం. జాయింట్స్లో స్పెషల్గా అంటే మొదలవ్వడం ఇది చిన్న జాయింట్స్తో మొదలయ్యి దాని తర్వాత నెమ్మదిగా పెద్ద జాయింట్స్లో కూడా ఈ ప్రాబ్లం కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూడంగానే మనము ఇది రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మనం చక్కగా గుర్తుపట్టగలుగుతాం. అండ్ అంటే అక్కడ కీళ్ళల్లో వాపు రావడము, చాలా స్వెల్లింగ్ కనిపించడం, మనకు ఆ జాయింట్ అనేది చాలా రెడ్గా ఉండడము, మనం ముట్టుకొని చూస్తే కనుక అక్కడ వేడిగా ఉండడము అనేది కనిపిస్తూ ఉంటుంది. విపరీతమైన నొప్పి, అంటే మనం వేరే అంటే జాయింట్ పెయిన్స్కి కంపేర్ చేసుకుంటే కనుక, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఎముకల అరుగుదల కానీ లేదా గౌటీ ఆర్థరైటిస్తో కంపేర్ చేసుకుంటే ఈ నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్, అంటే ఇది వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన ప్రాబ్లం అయి ఉంటుంది. మన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో మన బాడీలో ఎలాంటి అంటే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడానికి ఉంటుంది. కానీ అదే వ్యాధి నిరోధక శక్తి కనుక ఒకవేళ మన బాడీని అటాక్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్గా ఉంటాయి. దాన్నే మేము ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా అంటాం. సో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్తూ ఉంటాం. రుమటైడ్ ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది, మన బాడీ వ్యాధి నిరోధక శక్తి అనేది బోన్స్ని యొక్క టిష్యూస్ని అంటే అటాక్ చేస్తుందో, స్పెషల్గా సైనోవియం అనేది అయితే ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుందో బోన్స్కి, ఆ లేయర్ని ఎప్పుడైతే అటాక్ చేస్తుందో సైనోవియంని, దెన్ అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. ఇది ఏజ్కి సంబంధం లేకుండా అంటే ఒక ఏజ్లో మనము ఈ ప్రాబ్లం చూసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా చూస్తే మిడిల్ ఏజ్ వాళ్ళల్లో ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అన్ని జాయింట్స్కి అండ్ ఈ ప్రాబ్లంకి తేడా ఏంటి అని అంటే, ఇది ఓన్లీ ఎముకలకే సంబంధించింది కాకుండా కళ్ళకి అండ్ సలైవరీ గ్లాండ్స్, అంటే నాలుక మీద ఉండే ఆ గ్లాండ్స్కి, దెన్ హార్ట్కి, లంగ్స్, ఊపిరితిత్తులకు, మరి ప్రతి ఒక్క ఆర్గన్ మీద దీని యొక్క ఎఫెక్ట్ మనం చూస్తాం. సో ఇది చాలా భయంకరంగా ఉండే ప్రాబ్లంగా మనము చూస్తాం వేరే జాయింట్ పెయిన్స్తో కంపేర్ చేసుకుంటే కనుక. మెయిన్గా అంటే ఇప్పుడు ఆర్థరైటిస్లో కొన్ని రకాలు ఉంటాయి. సో మెయిన్గా ఆర్థరైటిస్ అంటే ఏంటి, అసలు ఏ కారణం వల్ల వస్తుంది ఇది? ఆర్థరైటిస్ అంటే జనరల్ టర్మ్గా మనం చూస్తే కనుక ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకల అరుగుదల, డీజెనరేషన్గా మనం చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లం అంటే మామూలుగా చూస్తే మనం ఒక ఏజ్లో మనము ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. లావుగా ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఎక్కువసేపు నుంచొని ఉండే వాళ్ళల్లో కానీ, లేదా అంటే ఎక్కువ అంటే మనం ఏ జాయింట్ని మనం ఎక్కువ వాడతామో ఆ జాయింట్లో ఈ ప్రాబ్లం రావడం అనేది చూస్తూ ఉంటాం. సో నార్మల్గా ఈ నొప్పి అనేది మనం తట్టుకోగలిగేలా ఉంటుంది. అండ్ చాలా వరకు కూడా దీనికి ట్రీట్మెంట్ తీసుకోకుండా అలాగూ నడిపించేస్తూ ఉంటారు. కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఏదైతే ఉంటుందో అది చిన్న పిల్లలలో కూడా మనం ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాము. అండ్ నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నొప్పి తగ్గడానికి ఏ మందు వేసుకున్నా తగ్గకపోయే అవకాశం ఉంటుంది. అయితే హోమియోపతిలో దీనికి అంటే దీని అప్రోచ్ వేరేగా ఉంటుంది. జస్ట్ నొప్పి అనే లక్షణం తగ్గడానికి కానీ, లేదా వాపు అనే లక్షణం తగ్గడానికి కానీ, లేకపోతే ఇంకా దేని గురించో అని మెడిసిన్స్ కాకుండా ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఏదైతే మేము ఇస్తామో దాని ద్వారా మనము అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ని మనము కంట్రోల్లో చేసుకోవచ్చు. యూజువల్గా దానికి అంటే మనం చెక్ చేసుకోవడానికి ఆర్ఏ ఫ్యాక్టర్ అని చెక్ చేస్తాము. ఆ వాల్యూస్ని మనము అంటే మేనేజ్ చేసుకోవడానికి హోమియోపతి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. ఓకే, మెయిన్గా అంటే ఆర్థరైటిస్ అనేది అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా వచ్చే అవకాశం ఉందంటారు? అవునండి, ఇది నార్మల్గా పిల్లలకి కానీ లేకపోతే ఎక్కువగా చూస్తే మనం ఆడవాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ప్రెగ్నెన్సీలో కనుక వస్తే ఇది ఇంకా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకని అని అంటే ప్రెగ్నెన్సీలో మనం వేరే మెడిసిన్స్ వాడలేము.
అండ్ మామూలుగా కూడా రుమటైడ్ ఆర్థరైటిస్కి నొప్పి తట్టుకోలేక ఏదైతే మనం మెడిసిన్స్ అంటే బయట మెడిసిన్స్ ఏదైతే వాడతామో దానితో కూడా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి రిస్క్ మనం ప్రెగ్నెన్సీలో చూడలేము. సో కొంతమందిలో అంటే ఈ ప్రాబ్లమ్స్ కనిపించే అవకాశం ఉంటుంది. యూజువల్గా ప్రెగ్నెన్సీలో మనము రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చాలా అంటే రేర్గా చూస్తూ ఉంటాం. కానీ ఆ ప్రాబ్లం ఉంటే కనుక చాలా వర్స్గా ఉంటుంది. ఎందుకనంటే చాలామందిలో ఈ ప్రాబ్లం ఇంకా డయాబెటీస్తో కానీ లేదా థైరాయిడ్ అంటే ప్రాబ్లమ్స్ అసోసియేట్ అయి ఉంటే కనుక ఈ ప్రాబ్లం ఇంకా వర్స్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో హోమియోపతి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకనంటే హోమియోపతి చాలా సేఫ్ మెడిసిన్స్ అంటే సోర్స్ ఏదైతే ఉంటుందో ప్లాంట్ రెమెడీస్ అలా ఉంటాయి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఆ విషయంలో హోమియోపతిని ట్రస్ట్ చేయొచ్చు. అలాగే చాలామంది హోమియోపతి వెంటనే తగ్గదు లేదా ఆ పెయిన్ తట్టుకోలేము అని అనుకుంటారు. కానీ హోమియోపతిలో కూడా ఆ నొప్పి తగ్గించడానికి మెడిసిన్స్ ఇస్తూ మీకు అంటే ప్రజెంట్గా ఉన్న ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తూ ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్గా తగ్గించడానికి మెడిసిన్స్ ఉంటాయి. సో హోమియోపతి వాడడం ద్వారా రుమటైడ్ ఆర్థరైటిస్కి ప్రెగ్నెన్సీలో కూడా ఇది చాలా సేఫ్గా మనము చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సుదీప్ రాజు ప్రకాశం నుంచి. హలో సుదీప్ రాజు గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నా పేరు అనంతలక్ష్మి అండి. ఓకే, చెప్పండమ్మా. నాకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉందండి, బాగా ఎక్కువగాని. ఎంతకాలం నుంచి ఉందమ్మా? 6 సంవత్సరాల నుంచి ఉందండి. ఓకే, అంటే ఇంకా నేను వాడనంటే స్పెషలిస్ట్ అంటే రాజమండ్రికి ఒక ఆయన వస్తారండి, ఆయన దగ్గర ఇంగ్లీష్ వైద్యం వాడేదానండి. ఓకే, అంటే మా ఎంతకాలం వాడతానండి, అంతకాలం డబ్బులు వాడక పరిస్థితి బాగోక ఇంట్లో. అలాగని హోమియోపతి హోమియోకెనట్రేషన్ కూడా వెళ్ళానండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడిన కన్నా నాకు అంటే నొప్పులు బాగా ఎక్కువైపోయి ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయి ఇంకా మళ్ళీ మానేసి మళ్ళీ మామూలు పెయిన్ కిల్లర్ వేసుకుంటూ చదువుతున్నాను. నాకేం ఎక్కడ తగ్గినట్టు కాకుండా ఆఖరికి మొన్న మోకాళ్ళకి కూడా కరోనా టైంలో ఆపరేషన్ జరిగింది, 2 కాళ్ళకి కూడా తట్టుకుని బాధపడి ఆఖరికి అన్ని అమ్ముకొని చేసుకున్నాను. అంటే వైద్యం అనేది ఎక్కడ నాకు కనిపించదు. ఓకే, బాధపడకండి అమ్మా. మీరు ఆ నొప్పితో బాధపడుతున్నారు, ఇంకొక భయంతో ఏంటి ఈ ప్రాబ్లం నాకు ఎప్పుడు ఉంటుందా ఇంకా తగ్గదా అన్న బాధపడుతున్నట్టుగా నాకు కనిపిస్తున్నారు. ఏమీ టెన్షన్ పడకండి. మీరు హోమియో కేర్లో డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ కొంత ఓపిక పట్టాల్సి ఉంటుందమ్మా. ఇప్పుడు అంటే మామూలుగా అయితే ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని జబ్బులు ఏవైతే ఉంటాయో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అది లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్ కొంత టైం పట్టినా కానీ ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 8-10 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది. మరి హోమియోపతిక్ మెడిసిన్ 1 సంవత్సరం వాడగానే తగ్గాలి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. తగ్గుతుంది కంపల్సరీ అని మీరు విన్నారు అని అంటే కనుక కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఓకే, సో మీకు మళ్ళీ మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యారంటే మరి ఏమైనా కాల్షియంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, విటమిన్ డిలో ఏమైనా లోపాలు ఉన్నాయా, అవన్నీ కూడా మనం సరిగ్గా చెక్ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుందాం. కంపల్సరీ తగ్గుతుందమ్మా, మీరు బాధపడకండి. మీ రిపోర్ట్స్తో ఒకసారి వస్తే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇందాక ఈ కాలర్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కనుక అంటే ఒక వ్యక్తి బాడీలో అంటే కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నా కానీ ఆర్థరైటిస్ అనేవి అటాక్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇది బోన్స్తో రిలేటెడ్ కంప్లైంట్స్ కాబట్టి ఎప్పుడైతే అంటే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అటాక్ చేస్తుందో సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. అందులో ఇంకా కాల్షియం లోపాలు కానీ లేకపోతే థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అంటే మెటబాలిజంను సరిగ్గా మనం తినేది అబ్జార్బ్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఇంకా ఆ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కాల్షియం కానీ విటమిన్ డి కానీ కొంతమంది అలా చెక్ చేసుకోకుండా ఉంటారు. ఇవి కూడా మనం చెక్ చేసుకొని అందులో కూడా లోపం ఉంటే కనుక డెఫినెట్గా వాటికి సరిపడు డయట్ చేంజెస్ చేసుకొని ఆర్ మెడిసిన్స్ దాన్ని బట్టి మీ డాక్టర్కి చూపిస్తే దాన్ని బట్టి మెడిసిన్స్ వాడుకుంటే కనుక తొందరగా తగ్గే అవకాశం మనకు కనిపించవచ్చు. ఓకే, మరి ఆస్టియో ఆర్థరైటిస్ అలాగే రుమటైడ్, మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, అసలు ఏ కారణం వల్ల వస్తుంది ఇది? అవునండి, గౌటీ ఆర్థరైటిస్ కూడా చూస్తే మనము ఇది మగవాళ్ళల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము.
ఇది మెటబాలిజంకి సంబంధించిన ప్రాబ్లం. అంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో అది సరిగ్గా మనకి అబ్జార్బ్ అవ్వకపోవడం, అంటే సరిగ్గా ఒంటికి పట్టకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని ఆహార అంటే అలవాట్లు లేకపోతే కొన్ని ఆహారాలు మనం తీసుకోవడం వల్ల అది మనకు సరిగ్గా పట్టకపోవడం, అంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్లో మనకు అంటే ఏదైతే అంటే యూరిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో మామూలుగా అది బయటికి అంటే రావాల్సింది యూరిన్ ద్వారా రావాల్సింది అలా రాకుండా గనక ఒకవేళ బాడీలో మిగిలిపోయి ఉంటే అవి కొంచెం క్రిస్టల్స్ కిందకి ఫామ్ అయిపోయి అవి కుచ్చుకుంటూ బోన్స్లో ప్రాబ్లం చేయొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్ని మనం అంటే గౌటీ ఆర్థరైటిస్గా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఆదింది గుంటూరు నుంచి. హలో ఆదింది గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. మాట్లాడండి, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. ఈ రెండు కాళ్ళు మోకాళ్ళు పెయిన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయండి, 1 year నుండి ఉంటున్నాయి. ఓకే, కొంచెం ఎక్స్రే తీపిస్తే ఆర్థోపెడిక్స్ లో కొంచెం అరిగిందని చెప్పారండి లైట్ గా, కానీ నీరు వస్తుంది, కొంచెం నీరు పడుతుంది కాబట్టి అంత ప్రాబ్లం కాదు, కానీ ఆ వాపు ఎందుకు వస్తుందా అని ఒకసారి కిడ్నీ చెకప్ చేయించుకోమన్నారండి. చేయించాను. చేస్తే అవి కూడా మూత్రపిండాలు మంచిగా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. సరే ఒకసారి మన గుంటూరుకి వస్తే చంద్రశేఖర్ గారండి డాక్టర్ గారు, అక్కడికి వస్తే చెకప్లు చేయాలి అన్నారండి. అది ఇంకా వెళ్ళలేదు. అదే మీ సలహాలు చూస్తున్నామండి హోమియో కేర్ లో, అసలు ఏం చేయించాలి అని సలహా అండి. మరి బాగా పెయిన్స్, కొంచెం వాపులు వస్తున్నాయి రెండు మోకాళ్ళు. ఓకే, మీరు అంటే బరువు ఏమైనా ఎక్కువ ఉంటారమ్మా మీరు? 60-62 ఉంటానండి. ఓకే, నేను ఒకటే చెప్తాను, అంటే మీ హైట్ ప్రకారం కనుక ఒకవేళ మీరు లావుగా ఉన్నట్లు అనిపిస్తే కనుక మనము మెడిసిన్స్ హోమియోపతిలో అయితే మీకు చక్కని మెడిసిన్స్ ఉంటాయమ్మా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుకోవచ్చు. మీరు చెప్పే ప్రాబ్లమ్ని బట్టి చూస్తే అది ఎముకల అరుగుదలగా కనిపిస్తుంది, ఆస్టియోఆర్థరైటిస్ లాగా. హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయి. అయితే మెడిసిన్స్తో పాటు కాల్షియం రిచ్ డయట్, అంటే మీరు ఆహార పదార్థాల్లో ఏమేమి మార్పులు తెచ్చుకుంటే బాగుంటుంది అనేది కూడా మేము చెప్తాము. సో దాని ద్వారా ఏంటంటే మళ్ళీ మీరు ఇంకా బరువు పెరగకుండా ఉంటారు. అలాగే చిన్న చిన్న వాకింగ్ ఎక్సర్సైజెస్ అలా చేసుకోవడం వల్ల కూడా మీరు కొంతవరకు వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక అరగంట మీకు మీ బాడీ చెప్తుంది నేను ఇంకా 15 నిమిషాలు నడవగలుగుతాను, ఇంకా అంతకన్నా ఎక్కువ నడవలేను. అలాంటి కండిషన్లో 2 సార్లు నడవడం. సో కొంత మొటిలిటీ అంటే మూమెంట్ అనేది డెఫినెట్గా చేసుకున్నారు అని అంటే మీకు హోమియోపతిలో చాలా మంచి సొల్యూషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక వ్యక్తికి రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే కనుక ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయంటారు? రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా అంటే కొంత ఫస్ట్ అంటే ఏ బోన్ ఎముకల నొప్పులు ఎక్కడ కూడా కేర్లెస్ చేయకుండా చూసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్గా చేతి వేళ్లలో ప్రాబ్లం కనుక ఉంది అని అంటే మార్నింగ్ లేవగానే ఏదైనా వస్తువులు పట్టుకోవడం చాలా కష్టంగా ఉండడము, లేదా బెండ్ చేయడము చాలా డిఫికల్ట్గా ఉండడము, అలా వాపులు కానీ చూస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చూయించుకోవాల్సి ఉంటుంది. సరి అయిన టెస్టులు మనం ముందుగానే చేసుకుంటే కనుక కాంప్లికేషన్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. కాంప్లికేషన్స్ అంటే మనకు కళ్ళకు సంబంధించిన కాంప్లికేషన్స్ మనం చూసే అవకాశం ఉంటుంది. కళ్ళల్లో ఉండే మనకు ఏదైతే అంటే వాటర్ లిక్విడ్ లాగా ఏదైతే ఉంటుందో మాయిశ్చర్ అది డ్రైగా అయిపోవడము, నోట్లో అంటే ఉండే తేమ అనేది లేకపోతే ఆ మాయిశ్చర్ అనేది లేకుండా డ్రైగా ఉండిపోవడము, దానివల్ల మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో అలా డ్రైనెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో చాలా సంవత్సరాల పాటు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు నొప్పి తట్టుకోలేకుండా. సో అలాంటి పక్షంలో ఆ మందుల వల్ల కూడా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల నాణ్యత అనేది తగ్గడం మనం చూస్తూ ఉంటాం. ఆ నాణ్యత తగ్గిపోయింది అంటే కనుక ఫ్యూచర్లో చిన్న అంటే ఏదైనా తగిలినా కానీ వెంటనే ఎముకలు బ్రేక్ అయిపోవడం, చాలా వీక్గా ఉండడము మనం చూస్తూ ఉంటాం. అలాగే దీని యొక్క ఎఫెక్ట్ మళ్ళీ మనకు లంగ్స్ మీద కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా టైం పడితే కనుక కేర్లెస్ చేస్తే కనుక ఎముకలు అంటే వంకర్లు పోయే అవకాశం ఉంటుంది. డిఫార్మిటీ అని అంటాం అన్నమాట. వంకర్లు పోయి చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా వస్తాయి అన్నమాట. అంటే లంప్స్ ఒక గడ్డల్లాగా వస్తూ ఉంటాయి. అది కనుక రిస్ట్ జాయింట్ మీద వచ్చి అక్కడ నరాన్ని కనుక ప్రెస్ చేస్తే మళ్ళీ మనకు అంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం. అక్కడ కనుక ప్రెస్ చేస్తే మనకు చాలా ఇబ్బందిగా చెయ్యి మొత్తం తిమ్మిరిగా అందులో బలం లేనట్టుగా అలాగూ అనిపించే అవకాశం మనం చూడొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మనోజ్ రేపల్లి నుంచి. హలో మనోజ్ గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే,
ఐఎమ్ మనోజ్ అండి. యాక్చువల్లీ మా మదర్ ఒక 3 years నుంచి సఫర్ అవుతూ ఉన్నారు అనమాట. ఓకే ఓకే, అంటే యాక్చువల్ గా ఫస్ట్ 1 year లో మేము పెయిన్స్ అని నార్మల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అనుకున్నాము. బట్ ఆఫ్టర్ 1 year ఒక విజయవాడలో ఒక రుమటాలజీ క్లినిక్ లో చెక్ చేస్తే ఒక రుమటాలజీ ఆర్థరైటిస్ అనేది వచ్చింది. ఓకే, అక్కడ నుంచి పెయిన్ కిల్లర్స్ సంథింగ్ మెడిసిన్ వాడుతున్నాం. ఫస్ట్ ఒక 6 months ఓకే, నెక్స్ట్ మళ్ళీ యాజ్ యూజువల్ కంటిన్యూ అయిపోతాను. ఇప్పుడు ఏంటంటే లెగ్స్ కానీ హ్యాండ్స్ ఫింగర్స్ కానీ డివేషన్ అవుతా ఉంది, స్టార్ట్ అవుతా ఉంది. సో ఇంకా హైదరాబాద్ లో ఒక హోమియో క్లినిక్ లో ఒక 1 month 2 months నుంచి మెడిసిన్ వాడుతా ఉన్నాను. ఓకే, సో ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాక్ చేయలేరు, బట్ ఈవినింగ్ వాక్ చేయలేరు. ఒక ఎర్లీ మార్నింగ్ 2 or 3 hours, ఐ మీన్ ఆఫ్టర్ 10 o'clock వరకు రిలాక్స్ అవ్వలేరు అండి. ఓకే, ఎక్కడ వాడుతున్నారు మీరు ఇప్పుడు ప్రెసెంట్ గా? హైదరాబాద్ వచ్చాను ఎగ్జాక్ట్ గా, అక్కడ క్లినిక్ కూడా నాకు ఐడియా లేదండి. ఐ మీన్ హోమియో కేర్ అనమాట అది. ఓకే ఓకే, సో అక్కడ వాడితే సో ఐ మీన్ ఇంగ్లీష్ మెడిసిన్ లో ప్యూరిటీ అయితే జస్ట్ ఫర్ రిలాక్సేషన్ ఉంది. వేరే హోమియో కేర్ అంటే ఒక మినిమం 3 to 4 years యూ కెన్ గెట్ రిలాక్సేషన్ అనేది డాక్టర్ గారు చెప్పారనమాట. అవునండి. అండ్ మంచి సంగతి, మీరు ఆల్రెడీ అంటే హోమియో కేర్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇంకా డిలే చేస్తే కనుక ఆల్రెడీ డిఫార్మిటీ స్టార్ట్ అయిపోయింది, అంటే వేళ్ళు వంకర పోవడం. ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారు. అలా కంటిన్యూ చేస్తూ ఉండండి అండ్ డెఫినెట్గా మీకు రిజల్ట్ కనిపిస్తుందండి. మెయిన్గా మరి సయాటికా అంటే ఏంటి, అసలు సయాటికా అనేది ఎందుకు వస్తుందంటారు, కారణం? ఓకే, మామూలుగా కొంతమంది అంటే నాకు ఒక నరం పట్టి లాగినట్టుగా తెలుస్తుందండి పలాని, అంటే లెఫ్ట్ లెగ్లో ఇలా కనిపిస్తుంది లేదా రైట్ లెగ్లో ఇలా కనిపిస్తుంది అని చెప్తా ఉంటారనమాట. సో ఒక అంటే నరం ఉంటుంది అక్కడ, అంటే షియాటికా నర్వ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైతే వెన్నెముకలో అంటే నడుం భాగంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయో, ఆ నరం కనుక ప్రెస్ అయిపోయింది అని అంటే అక్కడ మనకు విపరీతమైన బాధ మనం చూస్తూ ఉంటాం. షియాటికా నర్వ్ ప్రెస్ అవుతుంది కాబట్టి దాన్ని షియాటికా అని చెప్తా ఉంటాం అనమాట. దీనికి యూజువల్గా అంటే చాలామంది కూడా ఏం చేస్తారు అంటే నొప్పి తగ్గడానికి ఏదో మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. హోమియోలో చాలా అంటే హిస్టరీ చాలా డీటెయిల్గా తీసుకొని, అంటే ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది, ఎప్పుడైనా కింద పడ్డము హిస్టరీ ఏదైనా ఉందా, కింద పడ్డం కానీ ఏమైనా బలమైన వస్తువు ఏదైనా తగలడం కానీ అలాగే ఏమైనా హిస్టరీ ఉందా, వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకని ఈ ప్రాబ్లం వచ్చింది అనే దాన్ని బట్టి మీకు హోమియోపతిలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అంటే హోమియో అనేది అంటే ప్రజెంట్ ప్రాబ్లమ్ని అంటే కన్సిడరేషన్లోకి డెఫినెట్గా తీసుకున్నా కానీ ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది అంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా హోమియోలో మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, ప్రశాంతి విజయవాడ నుంచి. హలో ప్రశాంతి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏం లేదు మేడం, ఈ మధ్య అంత క్రితం 2-3 years బ్యాక్ నేను హోమియోపతి మెడిసిన్ వాడానండి. అప్పుడు ఏళ్ళు వంకర్లు ఉంటే వాడితే తగ్గినాయండి, సరైనవి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే ఇలాగా వంకర వస్తున్నాయి, ఏళ్ళు వంకర వస్తున్నాయి. అట్లానే ఈ పామ్ లో, లెఫ్ట్ పామ్ లో వచ్చేసరికి ఏళ్ళు దగ్గర జాయింట్స్ దగ్గర కూడా నొప్పి వచ్చి 4 days నుంచి రెడ్డిష్ గా కంది ఉంటుంది. అదే కాకుండా మళ్ళీ ఇంకా 2 ఏళ్ళు నరాలు లాక్కుపోతుంది, తిమ్మిరిగా ఉంటుందండి. ఓకే, మీ ప్రాబ్లం చూస్తే మళ్ళీ ఫ్లేర్స్ అంటారనమాట. అంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఫ్లేర్స్ కింద, అంటే సడన్గా ఒకసారి మొత్తం పెరగడము, అంటే పెరిగినట్టుగా ఉండడము, విపరీతమైన నొప్పులు, మీరు అన్నట్టుగా రెడ్గా కనిపించడం కానీ జాయింట్, మళ్ళీ అక్కడ వాపులు కనిపించడం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని ఫ్లేర్స్ అంటారనమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇది కామన్ ప్రాబ్లం అమ్మ. అంటే నొప్పి ఏదో తగ్గిపోయింది కదా అనుకోవడానికి ఉండదు. ఇది ఫ్లేర్స్ అవనంత వరకు మీకు ఇంకా ప్రాబ్లం ఉన్నట్లే. సో ట్రీట్మెంట్ మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసుకోండి, ఇంకా డిలే చేయబాకండి. ఎందుకంటే మళ్ళీ మీకు అంటే చాలా ఎక్కువగానే వచ్చినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ మీకు డిఫార్మిటీ స్టార్ట్ అవుతే మీకు తెలుసు కదా, చాలా టైం పడుతుంది మళ్ళీ నార్మల్ కండిషన్కి రావాలి అని. అంటే వెంటనే మీ దగ్గరున్న అంటే హోమియో కేర్ ఇంటర్నేషనల్ని కన్సల్ట్ అయితే మనం అక్కడ ఉండే డాక్టర్ డీటెయిల్గా కేసు తీసుకొని మీ ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, అలాగే రుమటాయిడ్, గౌటీ, అంటే ఈ 4 చూసుకుంటే కనుక అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్?
కాంప్లికేటెడ్ అంటే ఏదైనా మామూలుగా ఆస్టియోఆర్థరైటిస్ అంటే అంత కాంప్లికేషన్స్ మనకు కనిపించవు. జస్ట్ నొప్పులు ఉంటాయి, లేదా అంటే మన రొటీన్ డిస్టర్బ్ అవుతుందంటే, అంటే మన పని మనం నొప్పి లేకుండా చేయలేము, అదొక ప్రాబ్లంగానే ఉంటుంది. కాకపోతే దానికి అంటే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇంకా వేరే కాంప్లికేషన్స్ అని అంటే ఓన్లీ ఇంకా జాయింట్స్ ఎక్కువ జాయింట్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ గౌటీ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే ఇవి ఫ్లేర్స్లా వస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడు అంటే వెదర్ చేంజ్ అయినా ప్రాబ్లంగా ఉండొచ్చు, ఫుడ్లో ఏమైనా అంటే ఆహార పదార్థాల్లో ఏదైనా తేడా ఉన్నా కానీ నొప్పి రావచ్చు. స్పెషల్గా గౌటీ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే ఎప్పుడు సడన్గా నొప్పి వస్తుంది అనేది, ఇప్పుడు సపోజ్ రెడ్ మీట్ ఈరోజు నైట్ తీసుకున్నారు అని అంటే మార్నింగ్కి లేవగానే సడన్గా అన్ని జాయింట్స్లో వాపులు రావడం, నొప్పులు రావడం అలా మనం చూస్తూ ఉంటాం. సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ గౌటీ ఆర్థరైటిస్లో సడన్గా ఫ్లేరప్స్ మనం చూస్తూ ఉంటాం. అందుకని ఎప్పుడైతే మేము హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తామో అంటే ప్రజెంట్గా ఉండే నొప్పి తగ్గించడానికి డెఫినెట్గా ఇస్తూ, ఇలా ఫ్లేర్స్ రాకుండా ఉండడానికి కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. అంటే ఇన్ని సంవత్సరాలు వాడుకోవాలా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా అని అంటూ ఉంటారు. కానీ అంటే అన్ని వెదర్ చేంజ్ జరిగినా కానీ, అంటే 2 సీజన్స్ మారినా కానీ, 2 వెదర్ చేంజ్ జరిగినా కానీ, లేదా 2 చలికాలాలు వచ్చినా కానీ మీకు ఏ ప్రాబ్లం ఉండకూడదు. అప్పటి వరకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. సో అందుకని హోమియోపతి అంటే టైం ఎక్కువ పట్టినా కానీ మీకు రిలీఫ్ డెఫినెట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫ్లేర్స్ మళ్ళీ రాకుండా మీరు జాగ్రత్త పడుతూ ఉండాల్సి ఉంటుంది. ఓకే, మెయిన్గా ఈ ఆర్థరైటిస్ అనేది అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఛాన్స్ కూడా ఉందంటారా? అవునండి, రుమటైడ్ ఆర్థరైటిస్ కనుక చిన్నపిల్లలలో వస్తే అది చాలా అంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అందరు పిల్లల్లా వాళ్ళు వెళ్ళి ఆడుకోవడము లేకపోతే అలా చేయలేరు. అండ్ ఊరికే ఆ నొప్పులకి జ్వరం వచ్చేస్తూ ఉండడము, స్కూల్స్ మిస్ అవుతూ ఉండడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో చిన్నపిల్లలలో ఈ బాధ చాలా విపరీతంగా ఉంటుంది. అయితే చిన్నపిల్లలలో ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా ఎందుకు అనిపిస్తుంది అంటే, ఈ ప్రాబ్లమ్స్ పెద్ద జాయింట్స్ అంటే లాంగ్ జాయింట్స్లో ఈ ప్రాబ్లం మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. అందుకనే వాళ్ళు ఎక్కువ అందరి పిల్లల్లాగా పరిగెత్తలేరు. పెద్ద జాయింట్స్ అంటే మోకాళ్ళల్లో వచ్చేస్తాయి, అంటే స్టార్ట్ అవ్వడం మోకాళ్ళల్లో. సో ఇలాంటి పెద్ద జాయింట్స్లో మోచేతులలో ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళు అంటే ఎక్కువగా ఆడుకోలేకపోవడం, దీన్ని కనుక మనం తొందరగా కనిపెట్టాం, ఏదో ప్రాబ్లం అంటే పిల్లలు అంత ఈజీగా మూవ్ అవ్వట్లేదు, లేదా నొప్పి అని ఊరికే చెప్తున్నారు, లేదా ఆ రీజన్లో వాపు కనిపించడం అలా ఉంది అని అంటే కనుక వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనకు అంటే వేరే చిన్న జాయింట్స్ అంటే అన్ని జాయింట్స్లో ఈ ప్రాబ్లం రాకుండా మనము కాపాడుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, ముదినా మదనపల్లి నుంచి. హలో ముదినా గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, మాట్లాడండి, చెప్పండి. మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. రైట్, చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? నాది నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 8-9 సంవత్సరాల నుంచి స్కెలోడర్మా ఉందండి. ఓకే, స్కెలోడర్మా వేలూరులో చూపించుకుంటాను నేను. ఓకే, ఓకే అండి, ఓకే చెప్పండి. ముదినా గారు, మీరు కాల్లో మాట్లాడండి, డాక్టర్ గారు చెప్పేది మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఓకే, రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకుంటా. ఓకే, అంటే తను స్క్లెరోడర్మా గురించి చెప్తా ఉన్నారు, తనకు ఒక సమస్యగా ఉందని. మామూలుగా స్క్లెరోడర్మా అనేది అంటే స్కిన్ ప్రాబ్లంగా చూస్తూ ఉంటాము, చాలా వర్డ్స్గా ఉంటుంది ఆ కండిషన్స్కి. బట్ అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటే వచ్చే వ్యాధులలో దీనికి కూడా యూజువల్గా వేరే ట్రీట్మెంట్స్ ఏవి ఉండవు. హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తో దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. అబ్బా, మీ దగ్గరుండే హోమియోకేర్ ఇంటర్నేషనల్ని కన్సల్ట్ అవుతే మనము ఫస్ట్ నుంచి మీకు ఎంత కాలం నుంచి బాధపడుతున్నారు అదంతా కూడా హిస్టరీ డీటెయిల్గా తీసుకొని మనకు దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే అండి, మెయిన్గా అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అయితే కంపల్సరీ గౌటీ ఆర్థరైటిస్ వస్తుందనేది ఒక అపోహ కూడా ఉంది. అదే అపోహ అంటారా, ఇది నిజం అంటారా? లేదండి, అదే నిజం. గౌటీ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే సో మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ కనుక ఉంటే యూరిక్ యాసిడ్ అనేది ఒక అంటే వేస్టేజ్ కింద మనకు యూరిన్లో అది పాస్ అవ్వాల్సి ఉంటుంది. మెటబాలిజం కనుక మనది సరిగా లేకపోతే అంటే అబ్జార్ప్షన్ లెవెల్స్ కనుక ప్రాబ్లమ్గా ఉంటే
దెన్ మనకు అంటే తీసుకునే ప్రోటీన్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడము, యూరిక్ యాసిడ్ అంటే యూరిన్ అంటే పాస్ అవ్వకుండా క్రిస్టల్స్ కిందికి మారిపోవడము, జాయింట్స్లో పెయిన్ రావడం ఇవి జరుగుతూ ఉంటుంది గౌటీ ఆర్థరైటిస్లో. అయితే నార్మల్గా అయితే మనము అంటే ఈ ప్రాబ్లం ఫస్ట్ మనం డిటెక్ట్ చేసే కండిషన్ కాలి బొటన వేలు ఏదైతే ఉంటుందో అక్కడ ప్రాబ్లమాటిక్గా అంటే జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. దెన్ యాంకిల్ జాయింట్లో ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. సో మెడిసిన్స్ వాడడము గౌటీ ఆర్థరైటిస్కి ఎంత ఇంపార్టెంటో, చాలా వరకు మనము నొప్పి తగ్గితే చాలు లేకపోతే వాపు తగ్గితే చాలు అనుకుంటాం. హోమియోపతిలో మనము అంటే మెడిసిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, డయట్ అంటే అది రెస్ట్రిక్షన్ అని నేను చెప్పను, కాకపోతే ఎలా తీసుకుంటే, కాకపోతే హోమియోపతి వాడుతున్న కొద్దీ మీకు ఏమి తిన్నా ఏమవ్వదు, ఆ కండిషన్కి తీసుకెళ్తుంది డెఫినెట్గా. కానీ ఇనీషియల్ కండిషన్స్లో మీకు డయట్ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా, వాటర్ క్వాంటిటీ మెయింటైన్ చేసుకోమని, దెన్ ఎక్సర్సైజెస్ చేసుకోమని, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వే మనకు అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆర్థరైటిస్ గురించి, అందులో ఉన్న రకాల గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.